Good morning dear friends. Welcome back our channel English Ways. మనం ప్రీవియస్ వీడియోస్ లో నౌన్ మరియు దాని యొక్క ఇంపార్టెన్స్ ఏందనేది మనం డిస్కస్ చేశాము. ఇప్పుడు ప్రొనౌన్ నౌన్ లో మనకు ప్రాలోనే నౌన్ చూడండి ప్రొనౌన్. ఇప్పుడు మన ప్రొనౌన్ గురించి డిస్కస్ చేద్దాం. ప్రొనౌన్ అంటే ఏమిటి, మనకు సెంటెన్స్ లో ఎక్కడ ప్రొనౌన్ ఉపయోగిస్తాము, దాని యొక్క లొకేషన్ ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. తెలుసుకోవడానికంటే ముందుగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఒకటి టచ్ చేయండి చాలు. ఓకే, ఇక్కడ ప్రొనౌన్ చూడండి ఎలా ఉంది. జనరల్ గా ప్రొనౌన్ యొక్క లొకేషన్ మనకు సెంటెన్స్ ను మనం తీసుకుంటే సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్స్. జనరల్ గా సెంటెన్స్ యొక్క వాట్ యు కాల్ భాగాలని మనం చెప్పవచ్చు. సబ్జెక్ట్ లో ఉండేది మనకు ప్రొనౌన్ లేదా ఆబ్జెక్ట్ లో ఉండేది మనకి ఇక్కడ ప్రొనౌన్. అంటే నౌన్ అయినా రావచ్చు లేదా ప్రొనౌన్ అయినా కూడా రావచ్చు. ఓకే, అయితే ప్రొనౌన్ అంటే ఏమిటి? వెరీ బేసిక్. జనరల్ గా ప్రొనౌన్ అనేది ఎందుకు ఉపయోగిస్తామంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఇంగ్లీష్ లో ఒక నవల గాని ఒక స్టోరీ గాని చూస్తే ఫస్ట్ బిగినింగ్ లో క్యారెక్టర్ నేమ్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us see ఏదైనా ఒక పేరు అనుకోండి, మీకు నచ్చిన పేరు ఏదైనా అనుకోండి, రమ్య. ఇప్పుడు రమ్య అనేది మనకు క్యారెక్టర్ నేమ్ ఎక్కడ ఒక స్టోరీలో. అంటే రమ్య అనేటువంటి క్యారెక్టర్ ను ఒక స్టోరీలో ఇంట్రొడ్యూస్ చేస్తాడు. తర్వాత ప్రతిసారి రమ్య 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 అని చెప్పలేం, దానికి బదులుగా ఉపయోగించేదే ప్రొనౌన్. లేదు జనరల్ గా రాజు అనుకోండి, దీనికి బదులుగా ఉపయోగించేదే హీ. అంటే ఏమవుతుంది, ఇక్కడ నౌన్ కి బదులుగా ప్రత్యామ్నాయంగా ఉపయోగించేదే ప్రొనౌన్. ఓకే, ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ నౌన్. నౌన్ కి ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తాము. లేదా ఇట్ అవాయిడ్స్ ద రిపిటేషన్ ఆఫ్ ఏ నౌన్ ఇన్ ద సెంటెన్స్. అంటే ఒక వాక్యంలో నౌన్ యొక్క రిపిటేషన్ ను తొలగించి ఆ ప్లేస్ లో ఉపయోగించేదే ప్రొనౌన్. అండర్స్టాండ్? ఇప్పుడు మనకు ప్రొనౌన్స్ ఏమున్నాయి జనరల్ గా, మీకు ఫస్ట్ బిగినింగ్ క్లాస్ లో చెప్పాను పర్సన్స్ ఎన్ని ఉన్నాయని, 3 పర్సన్స్ అని. ఫస్ట్ పర్సన్, ఓకే, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ హీ, షీ, ఇట్. ఇక్కడ వచ్చేసి దే. ఇవి వచ్చేసి ఫస్ట్ పర్సన్ సింగులరు, ఫస్ట్ పర్సన్ ప్లూరల్, సెకండ్ పర్సన్ సింగులరు, సెకండ్ పర్సన్ ప్లూరల్, థర్డ్ పర్సన్ సింగులరు, థర్డ్ పర్సన్ ప్లూరల్. ఇవి మనము ఫస్ట్ బిగినింగ్ లో ఏమని చెప్పుకున్నామంటే పర్సన్స్ గా మనం ఇంట్రడ్యూస్ చేసాం. వాట్ యు కాల్ పర్సన్స్. వీటిని మనము ఇంగ్లీష్ లో ఒక సెంటెన్స్ ఫార్మేషన్ లో వీటిని మనం ఏమంటున్నామంటే ప్రొనౌన్ గా డిఫైన్ చేశాం. ప్రొనౌన్ అంటే కొత్తది కాదది, నీకు తెలుసు, నువ్వు యూజ్ చేస్తూ ఉన్నావు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ యూ కమింగ్ టు కాలేజ్ అంటాం. యూ అనేది ఏంటి అక్కడ ప్రొనౌన్. ఇస్ షీ కమింగ్, ఆమె వస్తుందా, షీ అనేది ప్రొనౌన్. ఆర్ దే కమింగ్, వారు వస్తున్నారా, దే అనేది కమింగ్. డూ యూ లైక్ ఇట్, నీకు అది ఇష్టమా, యూ అనేది ప్రొనౌన్. ఓకే, అంటే ఇవన్నీ కూడా మనకు ప్రొనౌన్. వీటి సహాయంతో మనం ఎగ్జాంపుల్స్ అనేవి చాలా ఫ్రేమ్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ లైక్ ఇట్, ఐ లైక్ ఇట్. ఇక్కడ ఐ అనేది ఏమవుతుంది ప్రొనౌన్, ఇట్ అనేది కూడా ప్రొనౌన్. అది ఏ రకమైన ప్రొనౌన్ అని తర్వాత చూద్దాం. ఫస్ట్ నువ్వు ప్రొనౌన్ గురించి ఆలోచించాలి. ఐ లైక్ ఇట్, ఐ అంటే ప్రొనౌన్, ఇట్ అన్నా కూడా ప్రొనౌన్. ఓకే, షీ గోస్ దేర్, ఆమె అక్కడికి వెళ్తుంది. షీ అనేది ప్రొనౌన్, షీ అనేది మనకి ఇక్కడ ప్రొనౌన్. నెక్స్ట్ ఐ హెల్ప్ హర్, ఐ అనేది ఇక్కడ ప్రొనౌన్, హర్ అనేది కూడా ప్రొనౌన్. నెక్స్ట్ యు టోల్డ్ దెమ్, యు టోల్డ్ దెమ్. యు అనేది ఇక్కడ ప్రొనౌన్, దెమ్ అనేది వాట్ యు కాల్ ప్రొనౌన్.
we discuss mathematics. We discuss mathematics. We అనేది pronoun. We అనేది మనకి ఇక్కడ pronoun. It comes here. It comes here. It అనేది మనకి ఇక్కడ pronoun. అంటే ఇలా మనకి ఏమవుతుందంటే it అనేది మనం ఒక వాక్యంలో ఎలా ఉపయోగిస్తున్నామో ఒక pronoun గా ఉపయోగిస్తున్నాం. అండర్స్టాండ్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మై ఫ్రెండ్. మై ఫ్రెండ్. ఓకే, నెక్స్ట్ యువర్ ఫ్రెండ్. మై ఫ్రెండ్. My friend is at the bus station. At the bus station. For your friend. My friend is at the bus station for your friend. ఇక్కడ my అనేది కూడా pronoun. అదే టైప్ ఆఫ్ pronoun ఏందనేది తర్వాత డిస్కస్ చేద్దాం. your అనేది కూడా pronoun. My, your, our, their ఇవన్నీ కూడా మనము ప్రొనౌన్స్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ యువర్ మొబైల్ ఈజ్ వెరీ కాస్ట్లీ. యువర్ మొబైల్ ఈజ్ వెరీ కాస్ట్లీ. ఇక్కడ యువర్ అనేది కూడా మనకి ఇక్కడ ప్రొనౌన్. ఓకే, నెక్స్ట్ ఇట్ ఈజ్ మైన్. ఇట్ ఈజ్ మైన్. ఇది నాది. ఇట్ ఈజ్ యువర్స్. ఇది మీది. ఇట్ ఈజ్ అవర్స్. ఇది మనది. ఇవన్నీ కూడా ప్రొనౌన్స్. మైన్, యువర్స్, అవర్స్, దేస్, హిస్, హర్స్ ఇవన్నీ కూడా ప్రొనౌన్స్. Mine is not yours. Yours is mine. చూడండి, mine is not yours. Yours is mine. నాది నీది కాదు, నీది నాది. చూడండి, mine is not yours. Mine అనేది pronoun. Yours అనేది pronoun. Yours అనేది pronoun. Mine అనేది కూడా మనకి ఇక్కడ pronoun. You see how we use different pronouns to frame a sentence. ఒక వాక్యాన్ని ఫ్రేమ్ చేయడానికి మనం ఇక్కడ డిఫరెంట్ సెంటెన్సెస్ ని మనం ఫ్రేమ్ చేస్తున్నాం. Let us see. I myself go there. I myself go there. I is a pronoun. Myself also is a pronoun. Children, I myself go there. She herself goes there. They themselves go there. We ourselves go there. You see how we use all these, we can use in different ways. Pronoun ni manam different గా మనము ఉపయోగించవచ్చు. చూడండి, మనకు I అనేది మీగా మారింది. I అనేది మీగా మారింది. తర్వాత మైగా మారింది. తర్వాత మైన్ గా మారింది. తర్వాత myself. ఈ విధంగా మనకు సందర్భాన్ని బట్టి ఒక ప్రొనౌన్ అనేది మనకి ఇక్కడ 1 2 3 4 5 స్టెప్స్ లో మనం డిజైన్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఏ ప్రొనౌన్ అయినా కూడా ఎగ్జామినేషన్ లో అడగవచ్చు. ఇక్కడ కేవలం ఇది మాత్రమే రావాలా, వి యు మాత్రమే రావాలా అనేటువంటి రూల్ మనకైతే లేదు. ఈ 5 స్టెప్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యు, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ యు, యువర్, యువర్స్, యువర్ సెల్ఫ్, దట్స్ ఆల్. ఇలా మనకు ప్రతి ప్రొనౌన్ కూడా ఏవైతే ఉన్నాయో 1 2 3 4 7 and 8 ఈ 8 ప్రొనౌన్స్ అన్ని కలిపి మనకు ఈ విధంగా 5 స్టెప్స్ గా మనకు డివైడ్ అవుతాయి. అది ఎలా ఉంటుంది, సెంటెన్స్ లో ఎలా ఉపయోగించవచ్చు అనేది మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఓకే.